నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. కేంద్రం పైన ఆశలు, 4 ఏళ్లుగా తగ్గుతున్న గ్రాంట్స్ కేటాయింపులు, యూనియన్ బడ్జెట్పై స్టేట్ ఫైనాన్స్ హోపు, ఇవి జాతీయ హోదా వస్తుందా రాదా, రాష్ట్రంలో ఏం చేయాలి, కేంద్రం పైన ఆశలు. ఎన్నికలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలో ఆయా పార్టీలు కేంద్రం నుంచి మేము ఇవి వస్తేనే ఇవి చేస్తామని ఎక్కడైనా హామీ ఇచ్చాయా? ఎక్కడ ఇవ్వవు. ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఇస్తాయి. ఏదైనా చేస్తేనేమో తమ ఘనతగా చెప్పుకుంటారు, ఏది రాకపోతే కేంద్రం ఏమి ఇవ్వలేదు, కేంద్రం ఏం చేయలేదు అనేటువంటి మాట మాట్లాడతారు. కేంద్రం ఎప్పుడైనా ఏమిచ్చింది? గత 75 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటివి ఎట్లా ఉంటాయి, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఎట్లా ఉంటాయి అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ముఖ్యంగా ప్రభుత్వాలకు వస్తామనుకున్నటువంటి పార్టీలు మేము అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అది చేస్తామని చెప్పినటువంటివి కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటిపైన గ్రాంట్స్ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ మళ్ళా ఇక్కడ ఏవి పడితే అవి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఉచిత హామీలు, ఎట్లా అంటే పిండి కొద్ది రొట్టెలాగా మనకి ఇంత ఆదాయం వస్తుంది ఇంతవరకే మేము హామీలు ఇస్తామని కాదు. ఏది పడుతుంది అప్పుడు అధికారంలోకి రావడానికి అడ్డం దిడ్డంగా ఏది పడితే అది ఇచ్చేసి ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు పంచేసి మాకు సంబంధం లేదు. ఒక ఇంటి పెద్ద ఆ ఇంటికి వచ్చేటువంటి ఆదాయాన్ని వ్యయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటాడో అవసరాల మేరకు, తక్షణ అవసరాలు, మధ్యమ అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు అనేటువంటి వాటిని పెట్టుకొని ప్రభుత్వం కూడా అంతే కదా, ఒక ఇంటి పెద్దలాగా వ్యవహారం చేసి ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ రాబడి ఎట్లా పెంచుకోవాలి, పెట్టేటువంటి ఖర్చులు కూడా ఉత్పత్తిదాయకంగా ఉండాలి. ఇవాళ రూపాయి పెట్టినామంటే రేపు పొద్దుగాలది లాభదాయకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రతిదీ సంక్షేమం కోణంలో, ప్రతిదీ పైసలు ఇచ్చేటువంటి కోణంలో మాత్రమే చూస్తున్నారు. ప్రతిదీ రాజకీయంగా ఇవాళ మేము ఈ పథకం పెడితే రేపు పొద్దుగాల వాళ్ళు మాకు ఓట్లు వేయాలి, అదే తప్ప దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు మేము పెట్టే ప్రతి రూపాయి వల్ల ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఇగో మేము ప్రాజెక్టు కట్టినాం, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల 40-50 ఏళ్ళు ఇక్కడ నీళ్లు నిలబడతాయి, ఈ నీళ్లు భూగర్భ జలాలు పెంచుతాయి, కింద తాగునీరు సాగునీరు ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రాజెక్టులు చేపట్టాలి. లేదు ఎత్తిపోతల పథకాలే అన్ని పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులను అనేకం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. అవి కట్టకుండా కేవలం లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మాత్రమే మేము కడతామనేటువంటిది వదిలేసి ఏదైనా ఒక చోట ఒక రోడ్డు వేస్తే తద్వారా అది ఆ గ్రామానికి ఉపయోగపడుతుంది, అంతకుముందు ఉన్నటువంటి కష్టాలు పోతాయి, మార్కెటింగ్ వ్యవస్థ పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది. అట్లా ఉండాలి. కానీ లేదు మేము ఇంటికి 2000 ఇస్తాం, 5000 ఇస్తాం, 3000 ఇస్తాం, అమ్మబడి నాన్న ఓడి నువ్వు తడి నేను బడి అంతా గోల్మాల్ చేసేటువంటి పథకాలు తప్ప ఇంటికి ఎన్ని ఉచితాలు ఇవ్వాలి, ప్రతి ఇంటికి ఎంత ఉచితం ఇవ్వాలి, తిండి కూడు గుడ్డ ఇవే కదా మనకు కావాల్సింది. ఆ కూడు ఎంత అవసరము, ఎంత మేరకు రేషన్ బియ్యం ఇవ్వగలుగుతాము, ఎంత పేద ప్రజలు ఉన్నారు, లేదు ఒక్కొక్కరు అలా కొడుకులు ఆస్ట్రేలియాలో అమెరికాలలో వేరే దేశాలలో ఉండి ఒక్కొక్కడు కోట్ల రూపాయల బంగ్లాలు కొంటుంటాడు, 10 కోట్ల రూపాయల విల్లాలు ఉంటాయి, మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ బియ్యం వదిలిపెట్టుకోరు. ఇది దేశంలో ఉన్నటువంటిది. ఇప్పుడు కేంద్రం పైన ఆశలు, కేంద్రం ఇస్తేనే మేమేమైనా చేయగలుగుతాము, కానీ ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఖర్చులు పెట్టేటప్పుడు కేంద్రం ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలు ఆ మేరకు హామీలు ఇస్తున్నాయా? ఇవ్వట్లేదే. ఎందుకు అట్లా జరుగుతున్నది? దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ప్రజలు ఆలోచించాలి. ప్రతి దాన్ని, ప్రతి ఓటుని ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేసి ఓటేయాలి. మేము ఈ కులం కాబట్టి వాళ్ళకు ఓటేస్తాం, మేము ఈ మతం కాబట్టి వాళ్ళకు మాత్రమే ఓటేస్తాం, మేము ఈ మతం కాబట్టి వాళ్ళకు ఓటేయం, మేము ఈ కులం కాబట్టి వాళ్ళకు ఓటేయం, మా తాతల నుంచి ఆ పార్టీకి ఓటేస్తారు కాబట్టి మేము వాళ్ళకే ఇస్తాం, లేదు వీళ్ళకే ఇస్తాం. ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. కానీ దేశానికి సమాజానికి నా ఇంటికి ఏమిస్తున్నారు అనేటువంటిది కాకుండా నా ఊరికి ఏమిస్తున్నారు, అట్లీస్ట్ కనీసం నా గ్రామానికి ఏం జరుగుతుంది మంచి, వీళ్ళు ఇచ్చేటువంటి హామీల వల్ల నా గ్రామం బాగుపడుతుంది,
ఇల్లు బాగుపడాల్సిన అవసరం లేదు. ఊర్లో రోడ్లు వేస్తే ఆ గ్రామానికి ఉపయోగపడుతుంది. ఊర్లో బాయిలు తవ్వితే, ఊర్లో కరెంట్ ఇస్తే, ఊరికి బస్సు వేస్తే, ఊరికి చెరువు నింపితే అది ఊరంతా ఉపయోగపడేటువంటి పనులు చేస్తుంది. వాళ్ళకు ఓటేద్దామనేటువంటి మాట లేకుండా ఇష్టం ఉన్నట్టుగా వాడు ఏమన్నా కానీ వాడు టెర్రరిస్ట్ అయినా ఓట్లేస్తున్నాం మనం. వాడు టెర్రరిస్ట్ అయినా ఓట్లేస్తున్నాం. టెర్రరిస్టులు కూడా ఇవాళ జైల్లో ఉండి దేశంలో గెలిచినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ దేశంలో ఉంటే దేశ ప్రజలు సిగ్గుపడాల్సినటువంటి అంశం. అది కూడా ఒక అంశమే కదా, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు కూడా ఉంది కదా అనేటువంటి మాట మాట్లాడితే ఆ ప్రజాస్వామ్యానికే అర్థం లేనటువంటి అంశం. ఒక టెర్రరిస్టు, ఒక హత్యాకారుడు, ఒక దోపిడీదారుడు జైళ్ళల్లో ఉండి గెలిచేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్న తర్వాత ఇక మంచి వాళ్ళు ఎట్లా రాజ్యంలోకి వస్తారు? కేంద్రం పైన ఆశలు పెట్టుకోవడం, కేంద్ర పథకాల అమలుతో మరికొన్ని సమకూరే ఛాన్సు, రేపటితో రాష్ట్ర బడ్జెట్ ఇస్తారు, రాష్ట్ర బడ్జెట్కు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కేంద్రంలో ఏమేమి ఇస్తారు, కేంద్రంలో ఏవో చేస్తారనేటువంటి ఒక ఆలోచన పెట్టి అభివృద్ధి, జనాకర్షణము, బడ్జెట్ రూపకల్పనలో మోడీ 3.0 సర్కారు ప్రాధాన్యతలు ఇవే. ఆంధ్రప్రదేశ్, బీహార్ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అవసరం కాబట్టి చేయూతనిచ్చే వరాలట. చేయూతనిచ్చే వరాలంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో దరిద్రమైనటువంటి సూపర్ 6 అనేటువంటి పథకాలలో పనికిరాని పథకాలు ఎన్నున్నాయి? తద్వారా ఎంత ఆ రాష్ట్ర బడ్జెట్ దుర్వినియోగం అవుతున్నది, ఎంత దుర్వినియోగం అవుతున్నది. ఉచితంగా ఆ ప్రతి ఇంటికి నీకు 5,000, నీకు 5,000, నీకు 5,000, నీకు 15,000, నీకు 15,000 ఇష్టం ఉన్నట్టుగా ఏడాదికి ఒక కుటుంబానికి 1,00,000-1,50,000 రూపాయలు ఉచితంగా ఇస్తారట. ఈ ఉచితంగా ఇచ్చేటువంటి వాళ్ళు, పైసలు కట్టేటువంటి వాళ్ళు కేంద్రం నుంచి మళ్ళీ నిధుల కోసం ఆలోచించడం ఎందుకు? అరే మన రాష్ట్రం దివాలా తీసింది, అప్రాపాలైంది, ఉచిత పథకాలు ఇవ్వలేము, కేవలం ఇగో ఉచిత వైద్యం, ఉచిత విద్య, కేవలం వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి రేషన్ సరుకులు, పేదలు ఇట్లాంటివి కదా మాట్లాడాల్సింది. రాష్ట్రం అప్పుల పాలుందని మీరే చెప్తారు, వాళ్ళు అప్పులు చేసిరని మీరే అంటారు, అభివృద్ధి లేదని మీరే చెప్తారు, ఉచిత పథకాలు ఇస్తామనేటువంటి మాట మళ్ళీ ఆయా పార్టీలే చెప్తుంటాయి. ప్రజలు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. మేము ఎందుకు ఇవ్వాలి, మాకేంటి? మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఓ గ్రామంలో పంట పండితే ఆ పంటను అమ్ముకోవడానికి అతనికి ఒక ట్రాక్టర్ పోవడానికి రోడ్డు మంచిగా ఉండాలి, అతను తొందరగా వెళ్తాడు. మౌలిక సదుపాయాలు ఉండాలి. చదువుకోవడానికి అక్కడ ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు బాగుండాలి, చదువుకోవడానికి దగ్గరగా ఉండాలి. ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అంశాలు. దగ్గరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి, అవసరమైతే పెద్ద ఆసుపత్రి ఉండాలి. లేదు వాళ్ళు తినడానికి మంచి పౌష్టికాహారం లభించాలి. అవన్నీ వదిలేసి మేము ఇంటికి ఇంత ఇస్తాం అంతే, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా అన్నీ ఉచితంగా ఇస్తే వాడు ఏం పని చేస్తాడు? మేము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం అంతే. కానీ వాడికి ఉద్యోగ కల్పన లేకపోతే వాడికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాడికి పని చూపిస్తామనేటువంటి మాట చెప్పం. వాడికి డబ్బులు ఇస్తాం అంతే. వాడేమైనా వికలాంగుడా, లేకపోతే వాడేమైనా ముసలి వాళ్ళ, ఏదో పని చేయలేని ఒక 65-70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఏదో పెన్షన్ ఇచ్చిర్రు, వాళ్ళకి ఇంట్లో తప్పని పరిస్థితులు కొంత ఆదుకోవాలనేటువంటివి మొదటి నుంచి ఉన్నది. అది కాకుండా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి కేంద్రం కనికరించేనా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేయమని కేంద్రం చెప్పిందా? పోనీ ప్రకటించే ముందు నువ్వు కేంద్రంతో సంప్రదించినవా? మేము ఈ పథకం చేయాలనుకుంటున్నాం, మీరు డబ్బులు ఇస్తే మేము ఈ పథకాన్ని ప్రకటిస్తామనేటువంటి మాట చెప్పిరా? పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఇష్టం ఉన్నట్టుగా మీ అంతలో మీరు ప్రకటించి మీరు మొదలు పెట్టుకొని ఇవాళ జాతీయ హోదా ఇవ్వాలనడం ఏమిటి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన ప్రాజెక్టులు పెడతారు, కమిషన్ల కోసం, డబ్బుల కోసం. నచ్చినటువంటి కాంట్రాక్టర్లు, ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేసుకొని కేంద్రం ఇవ్వట్లేదు, మేము ఇవ్వలేదు, అయిపోయింది. ప్రజలు కూడా అవును కేంద్రం ఇవ్వలేదు అనేటువంటి మాట, లేదా రాష్ట్రం ఇవ్వలేదనేటువంటి మాట. మా దగ్గర నుంచి ఇన్ని నిధులు పోతున్నాయి కాబట్టి మాకు ఇంత రావాలి. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంతకుముందున ముఖ్యమంత్రి గారు చెప్పారు, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో 65% నిధులు ఖజానాకు వస్తున్నాయి అనేటువంటి మాట చెప్పారు. మరి 65% నిధులు ఆ హైదరాబాద్కు మాత్రమే పెడితే వెనుకబడినటువంటి జిల్లాలటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళకి పెట్టరా? ఇదే మాట. తెలంగాణ నుంచి ఎక్కువ నిధులు వస్తుంటే మాకెందుకు రావట్లేదు, ఇట్లా రెచ్చగొడతారు. మళ్ళా రెచ్చగొట్టి దాన్ని పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి దేవాదాయ శాఖ ద్వారా వచ్చేటువంటి నిధులు కేవలం దేవాలయాలకే ఇస్తామనేటువంటి మాట ఎందుకు చెప్పే ప్రభుత్వాలు? అప్పుడెందుకో నోరు రాదు.
ఇవి కేంద్రం నుంచి ఇస్తారు, కేంద్రం నుంచి రారు, ఇవన్నీ చేస్తామనేటువంటి మాట చెప్తారు. ఇది జో బైడెన్, అమెరికా ప్రపంచానికి శుద్ధులు నేర్పిస్తుంది. 80 ఏళ్లకు పైబడినటువంటి ఒక వృద్ధుడు, అల్జీమర్స్ లాంటి దాంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి G7 సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడ పోతున్నాడు, అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడో అర్థం కానటువంటి వ్యక్తి. అధికారం ఎంత తీపి అంటే, అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు అంటే నిజానికి ప్రపంచ దేశాలను అన్నింటినీ శాసించేటువంటి దేశంగా పేరున్నటువంటి అమెరికా అధ్యక్షుడే పిచ్చి పిచ్చిగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్న ప్రకటించి నేను తప్పుకుంటున్నా, కమలా హ్యారిస్కు ఇవ్వకూడదు అనేటువంటి ఒక మాట కూడా అన్నాడు ఆయన. కానీ ఆ కమలా హ్యారిస్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జో బిడెన్ ఇచ్చినటువంటి లేఖ ఇది. ఇప్పుడు ఆ కమలా హ్యారిస్ పోటీ చేసినా కూడా అంతా ఒబామా వెనుక నుంచి వాళ్ళకు, ఎందుకంటే ఒబామా 2 సార్లు అధ్యక్షుడు చేసిన కాబట్టి మళ్ళీ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయం కూడా జరుగుతున్నది. 80 సంవత్సరాల వయసులో ఏం చేస్తారు అంతకంటే ఎక్కువ? ఇది అమెరికా లాంటి దేశంలో జరిగింది. అయితే అవును, నిజంగా ఇవే నిన్న 2-3 విచిత్రమైనటువంటి వింత సంఘటనలు కొన్ని కనబడ్డాయి.